ఈ దిన వాక్య ధ్యానాంశం. ఎవరు నీ తండ్రి? దేవుణ్ణి తండ్రి అని మనం ఎప్పుడు పిలవగలము? మన పాపముల నిమిత్తము మనం పశ్చాత్తాపపడినప్పుడు క్రీస్తు తన రక్తముతో మనల్ని పరిశుద్ధపరిచి మన హృదయములోనికి అడుగు పెడతాడు. అప్పుడే మనము దేవుని తండ్రి అని పిలవగలం. ఒక వ్యక్తి క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకుండా దేవుని కుటుంబములో సభ్యునిగా చేరలేడు. గనుక దేవుణ్ణి తండ్రి అని పిలిచే అధికారం అతనికి లేదు. పిలిచినా దేవుడు పలకడు. ఎందుకని? అతడు ఇంకా దేవుని బిడ్డ కాలేదు. పాతారోత జీవితాన్ని విడిచిపెట్టకుండా, హృదయ మార్పిడి జరగకుండా తండ్రి అని పిలిస్తే పలికేది యేసు కాదు, సైతాను. ఈ విషయము నిమిత్తమే యేసుక్రీస్తుకు అక్కడున్న యూదులకు మధ్య కొంచెం వాదన జరుగుతుంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 39-41 వచనాలు. ఆ సమయంలో అక్కడున్న యూదులతో యేసు చెబుతున్న మాట, దేవుడు మీ తండ్రి కాదు, మీ తండ్రి దేవుడే అయితే మీ జీవితాలలో పాపం ఎందుకు ఉంది? మీరు అబద్ధాలు ఎందుకు చెబుతున్నారు? మీ తండ్రి దేవుడే అయితే మీరు ఎందుకు సైతాను చెప్పినట్లు చేస్తున్నారు? ఎందుకు శరీరానుసారముగా జీవిస్తున్నారని యేసు వారిని ప్రశ్నించాడు. దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. నా అంతట నేనే వచ్చి ఉండలేదు, అయినా నన్ను పంపెను. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? యోహాను సువార్త 8వ అధ్యాయము 42-43. ఆ రోజు యేసుక్రీస్తు ఎంత సూటిగా యూదులతో ఈ మాట చెప్పారో అంతే సూటిగా క్రైస్తవులమని చెప్పుకుంటూ పాపములో జీవిస్తున్న వారితో చెబుతున్నాడు. మీరు ఆత్మీయులమని, క్రైస్తవులమని, దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నారు. కానీ పాపంలో జీవిస్తున్న మీరు దేవుని పిల్లలు కారు. మీరు ఎంత చక్కగా బైబిల్ చదివినా, ఎంత చక్కగా మందిరానికి వెళ్ళినా, ఎంత చక్కగా వాక్యాన్ని విన్నా, ఎంత చక్కగా కానుకలు ఇచ్చినా, దేవునికి చోటు ఇవ్వకుండా మీ ఇష్టానుసారముగా జీవిస్తున్నా మీరు దేవుని కుమారులు కాదు, సాతాను సంబంధులే. దేవుడు మీ తండ్రి అయితే మీరు నన్ను ప్రేమిస్తారు, నా మాటలు వింటారు, నేను ఆశించినట్లుగా జీవిస్తారు. అదే సమయంలో యేసుక్రీస్తు ఒక విషయాన్ని స్పష్టం చేశారు. అబద్ధము చెప్పేవాడు అబద్ధానికి జనకుడైన సైతాను కుమారుడని యోహాను సువార్త 8వ అధ్యాయము 44-45 చెప్పాడు. అనగా క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించకుండా క్రైస్తవుడనని చెప్పుకుంటూ మాట తప్పటము, అబద్ధాలు చెప్పటము, బూతులు మాట్లాడటము, అక్రమముగా సంపాదించటం, నటించటం, మనుషులను మాయ చేయటం తగునా? అటువంటి వారితో యేసు అంటున్నాడు, వీరు నా బిడ్డలు కాదు, సైతాను పిల్లలు. ఎంతమంది తమ గుండెల మీద చేయి వేసుకుని చెప్పగలరు, నేను ఒకప్పుడు పాపిష్టి వాడిని, ఒకప్పుడు తిరిగిపోతును, త్రాగుబోతును, ఒకప్పుడు శరీరము చెప్పినట్లుగా చేసిన వాడిని, కానీ ఆ పాతరోత హృదయాన్ని నా యేసు తొలగించాడు. నాకు తన హృదయాన్ని ఇచ్చాడు. నా జీవితంలో హృదయ మార్పిడి జరిగింది. మారు మనసు పొందుకున్నాను, నూతన పరచబడ్డాను. నాలో ఉన్న పాత జీవితము గతించింది. నా ప్రభువు నన్ను ఒక నూతన వ్యక్తిగా మార్చాడు అని చెప్పగలిగిన నాడే అసలు శిస్తులైన క్రైస్తవుడు అతడే. దేవుణ్ణి తండ్రి అని పిలవగలడు. నేను అతనికి తండ్రినయ్యుండును, అతడు నాకు కుమారుడయ్యుండును. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 14 వచనం. దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించును గాక. ఆమేన్.